దేశద్రోహం కేసు పెట్టాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సీఎం భూదాహానికి విశ్వవిద్యాలయాలు కూడా బలికాక తప్పడం లేదు. గుడి జోలికి బడి జోలికి వెళ్లినోడు ఎక్కువ రోజులు మనుగడ సాగించలేడు. ప్రధాని కావాలని కలలు కంటున్న రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై దృష్టి సారించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సర్వేలు చేసి కన్నేసి ఉంచిన భూములను సీఎం కాగానే కాజేస్తున్నాడని ఎద్దేవా చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి రియల్ ఎస్టేట్ యజమానిగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల రాజ్యం అనుకున్నావు, కానీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తీసుకొచ్చినావు. నువ్వు ఏకంగా హెచ్సియు భూములను లాక్కుంటున్నావు, వన్యప్రాణులను హింసించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఈ దేశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం లేదా? ఈయన మీద ఏం పెట్టరా? అసలు ఏ కేసు పెట్టరా? స్వయంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి జాతీయ సమైక్యతను సమగ్రతను కాపాడుతా అని ప్రమాణం చేసినటువంటి ఈయన ఇప్పుడు ఏకంగా జాతీయ పక్షిని ఈరోజు హత్య చేసే కుట్ర చేస్తున్నాడు. అది అత్యంత పాశవిక చర్య, అత్యంత కర్కశమైనటువంటి చర్య. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే సాధ్యం. కాబట్టి ఈ విషయంలో ఇది 140 కోట్ల భారతీయుల ఆత్మ గౌరవ సమస్య. కాబట్టి వెంటనే జాతికి వారు క్షమాపణ చెప్పాలి, సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి చైర్ నుండి వైదొలగాలి. ఆయన మీద కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే దేశద్రోహం